పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవ, జీవాధిపతి నీకు వందనాలు. నన్ను ఈ యొక్క మమ్మల్ని నూతనమైన సంవత్సరంలోనికి ప్రభా సజీవంగా సమకూర్చిన చాలా వందనాలు. ఎంతో మంది చూడాలనుకున్నారు, చూడలేక మధ్యలోనే గతించిపోయినారు. కానీ మాకు ఏమాత్రం యోగ్యత లేదు ప్రభా తండ్రి. కేవలం నీ ఉచితమైన కృపను బట్టి మాకు ఈ యొక్క నూతనమైన సంవత్సరాన్ని చూసేటువంటి దాన్ని తెచ్చినారు. అందుకే నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. మరి దినం హోల్ నైట్ లో పాల్గొనడానికి నీ బిడ్డలకు ఇచ్చిన ధన్యతకి వందనాలు. చల్లారిపోకుండా పండగల హుషారులు తండ్రి మరి నిరుత్సాహపడకుండా దాన్ని కొనసాగింప చేస్తున్న పట్టుదలను బట్టి, అట్టి మనస్సును బట్టి హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు. ప్రభా నేను అక్కడ అతి సమీపంగా ఇది నాలో మేము ఎలా ఉండాలి మాకు తెలియపరచండి. లోకం ఎటు వెళ్తుంది గుర్తించగల జ్ఞానం మాకు తెచ్చి వెలుగు తెచ్చి ప్రభా భారం ఉంది మనస్సులో తగిన రీతిలో నీ మాట ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. నన్ను ఖాళీ చేయండి. నా ప్రాణాత్మ దేహాలను మీరు స్వాధీనపరచుకో, నన్ను పరిశుద్ధపరిచి నన్ను స్వాధీనపరచుకొని నాలో మీరు మాట్లాడండి ఆయన. మీరు మాట్లాడితే మాకు ఉపయోగం. దయగలతండి, నా మాటలు ఎవరికి కూడా ఉపయోగకరం కాదు నాయన. దయచేసి మీ స్వరాన్ని మాకు వినబడచేయమని వేడుకుంటూ నూతనమైన విధానాలు ఆ లేఖనాన్ని మాకు మీరు వివరించండి. మీరు మాతో మాట్లాడండి. మీ మనస్సు మాకు తెలియపరచండి. మా జీవితాలు ఎరిగిన దేవుడు, మేము ఎక్కడ సరి చేసుకోవాలో మమ్మల్ని హెచ్చరించండి. సరి చేసుకోవడానికి కృపనివ్వండి. విని విడిచిపెట్టే వారం కాకుండా గైకునే వారంగా మమ్మల్ని చేయండి. మంచి నేలగా మా హృదయాల ముందుగానే మీరు సిద్ధపరచు. వెచ్చబడ వాక్యం మునోరంతలుగా ఫలించినట్లు కూడా సాక్షి. మా తలంపులు అటు ఇటు చెదిరిపోని ప్రభా, మేము అటు ఇటు పనులు చేసుకొని కూడా చేసుకునే నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందేదరని సెలవిచ్చిన తండ్రి. మరి నీ వాక్యం తృణీకార భావంతో మేము వినకుండా గణపరిచే వారంగా మమ్మల్ని చేయండి. కార్యము సంపూర్ణంగా నెరవేర్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ కార్యం సంపూర్ణంగా నెరవేర్చుకోమని ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లి యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేశమైనాను జాగు చేయడు, లేశమైనాను జాగు చేయడు. అడుగంటుచున్నది ఆత్మీయత, అందరి ప్రేమలు చల్లారెగా. అడుగంటుచున్నది ఆత్మీయత, అందరి ప్రేమలు చల్లారెగా. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి ఏమగున్. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి ఏమగున్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది.
తమ స్వంత పనులలో విశ్వాసులు, కొందరు నిద్రించుచున్నారుగా. తమ స్వంత పనులలో విశ్వాసులు, కొందరు నిద్రించుచున్నారుగా. మేల్కొను వారే తాబడెదరు, విడువబడిన వారి గతియే మగున్. మేల్కొను వారే తాబడెదరు, విడువబడిన వారి గతియే మగున్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేశమైనాను జాగు చేయడు, లేశమైనాను జాగు చేయడు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. లూకాసు వార్త 21వ అధ్యాయం 34, 35, 36 వచనాలు మనం అందరం కలిసి చదువు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. చూడండి, ఈ యొక్క లేఖన భాగాన్ని చాలాసార్లు మనం వినే ఉంటాం. కానీ దేవుడు ఏ సందర్భానికి, ఏ సమయానికి ఏది మనతో మాట్లాడుతున్నాడో అది మనం శ్రద్ధగా గమనించినప్పుడు మనము ఆ యొక్క ఎందుకు మాట్లాడుతా అన్నోడు దాన్ని గుర్తించగలం, సరి చేసుకోగలం. బట్ దేవుడి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం ఎట్లా ఉండాలంటే ఖాళీ ఉండాలి. దేవుడు ఏమి చెప్పినా కూడా మనము విని గ్రహించి లోబడే మనస్సుతో మనం ఎదురు చూడాలి. కేర్నాటుగా మనం ఉండకూడదు. నిర్లక్ష్యం చూపినట్లయితే అది మనలో పని చేయదు కూడా. మనం ఎట్లా ఉండాలి? ఆసక్తి చూపేవారు ఉండాలి. దేవుడు ఎందుకు ఈ మాటలు మన దగ్గరికి తీసుకొని వచ్చినాడు అనేది మనం గమనించాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. మనకు అట్లా కనపడదు కదా, మన ఇంటి పరిస్థితులు, చుట్టూ పరిస్థితులు, హ్యాపీనెస్, ఇవన్నిటిని చూసినప్పుడు మనకు అంత్య దినాల్లో కనిపించదు. ఎంతో హుషారు, ఒక మంచి నిరీక్షణ ఉంది, అసలు మంచి భవిష్యత్తు ఉంది అన్నట్టుగా ఉంది. ఎప్పటికైనా కానీ ఎక్కడైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎట్లా వస్తున్నాయి? చెప్పి రావట్లే కదా, అకస్మాత్తుగా వస్తుంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద పండితులు అందరు ఉన్నారు. కానీ ముందుగా కొన్ని విషయాలే చెప్పగలుగుతున్నారు, కానీ అన్ని విషయాలు చెప్పలేకపోతున్నారు. సడన్ గా విపత్తు వచ్చే సునామీ, భూకంపం, ఇంకా వరదలు, తుఫాను, వాళ్ళ అంచనాలకు మించి వెళ్ళిపోతుంది. మంచు పడ్డం కానీ ఇవన్నీ మానవుడు అంతా చదివినాడు, ఇంకేదో మేధస్, కానీ సడన్ గా వచ్చేస్తా, ఏ లెవెల్లో వచ్చేస్తుందో కూడా తెలియదు. అంటే ప్రమాదం ఎట్లా వస్తుంది అంటే అనుకోనని గడియలు. దేవుడు కూడా అంటాడు కదా, నువ్వు అనుకోనని గడియలు వస్తాడు ఆయన. అంటే ఏంటి అనుకోనని గడియ అంటే? ఇప్పుడు రాడులే అని మనము నిశ్చింతగా ఉంటాం కదా, అప్పుడు
కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? ఇదే దాంట్లో 36 ఏమంది? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా. అర్థమైందా? నువ్వు అనుకోనని గడి అనేది ఉండకూడదు. ఎల్లప్పుడు నువ్వు ఎట్లుండాలి? మెలకువగా ఉండాలి. ఎల్లప్పుడు ప్రార్థన చేస్తే ఎట్లుండాలి? మెలకువగా ఉండాలి. కాబట్టి మెలకువ ఉన్నవాడు ఎందుకు మెలకువగా ఉంటాడు? వాడికి అనుకోనని గడి అనేది లేదు వాడికి. వాడు అనుకుంటున్నాడు గనక మెలకువగా ఉంటాడు. మనం ఎట్లా సిద్ధపడాలి, ఎట్లా ఉండాలి అంటే ఇక మరు క్షణంలో దేవుడు వచ్చినా కూడా నేను ఎత్తబడగలను అన్న సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఈ గంటలోనే వస్తాడేమో. ఎలా ఉండాలంటే అంత మెలకువగా ఉండాలి. అంత మెలకువగా ఉన్నాడు అంటే అర్థమేంటి? అనుకొనని గడియ కాదు అది. అనుకుంటున్నాడు, వస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారికి అది ఉరి కాదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే సిద్ధపడిన వాళ్ళకి దేవుడి రాకడ ఉరి కానే కాదు. వాళ్ళు తలలెత్తుకొని ధైర్యంగా నిలబడాల్సిన దినం అది. అదే రాస్తారు కదా 28. ఇవి జరుగని ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తికొనండి, మీ విడుదల సమీపించుచున్నదని. ఇలాంటి అకస్మాత్ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు మనుషుల మీదకి మనుషులు రావడం, యుద్ధ భూకంపాలు, ఈ యొక్క అంత్య దినాలు పైన సూర్య చంద్ర నక్షత్రాలు సూచనలు కనపడడం, సముద్ర తరంగముల ఘోషాట, ఇంకేదో భూమి మీద జనములకు శ్రమ, ఇంకా ఇవన్నీ పైన అన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అలాంటివన్నీ వచ్చినప్పుడు మనము తలలెత్తుకోవాల్సిన పరిస్థితి కానీ తలదించుకోవాల్సిన పరిస్థితి కాదు. ఎవరు తలెత్తుకోగలరు చెప్పండి? ఇప్పుడే కాదులే అని ఇష్టానుసారంగా ఉన్నవాడు తలెత్తుకోలేడు కదా. మెలకువగా లేనివాడు తలెత్తుకోలేడు. సిద్ధపడని వాడు తలెత్తుకోలేడు. వాడు ఏం చేస్తాడు? వాడికి భయం, వాడికి ఊరి వచ్చినట్లు వాడి మీదకి వచ్చింది అది. అందుకనే వాళ్ళలో ధైర్యం చెడిపోతారు. వాళ్ళు ఎదురు చూడట్లే దాని కొరకు, ప్రభు రాకడ కొరకు గాని ఇహలోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరిస్తుమా. 26వ వచనంలో చివర్లో ఉంటది కదా, ధైర్యము చెడి కూలుదురు మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ధైర్యం చెడిపోతుంది సడన్ గా ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు. ఎందుకు ధైర్యం చెడాల్సిన అవసరం? నువ్వు నిజంగా సిద్ధపడి ఉంటే, నువ్వు నిజంగా మెలకువగా ఉంటే నీకు ధైర్యం చెడిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, దేవుడు వస్తున్నాడా, రెడీ. ఎందుకు? నువ్వు సిద్ధంగా ఉన్నావు గనక ఇంకా అది దాన్ని సంతోషించగలిగిన సమయం అది. అందుకని ఏమంటాడు, మీరు తలలెత్తుకోండి, ధైర్యం నేర్చుకోండి, మీ విడుదల సమీపిస్తుంది. ఎవరు సిద్ధపడి ఉన్నారో వాళ్ళు తలెత్తుకోవాల్సిన దినం, వాళ్ళ యొక్క విడుదల అక్కడ సమీపించింది. కాబట్టి ఇంకెంత, ఇంకా ఈ లోకం నుంచి ఎగిరిపోతాం ప్రభుతో సదా. ఇంకా ఈ శరీర సంబంధమైన శ్రమలు లేదు, ఈ బాధలు లేదు, ఈ మోసాలు లేదు, ఈ అబద్ధాలు లేవు, ఈ చింత లేదు, ఈ వేదన లేదు, అక్కడ దుఃఖం లేదు, కన్నీరు లేదు. ప్రభుతో సదాకాలం ఆ పరిశుద్ధునితో, ఆయనతో సహవాసం, ఆయన స్తుతించే ధన్యత. ఏ చిదుగుండదు, నీవు ఏం వండుకుందామో తిందామో ఇది ఏం లేదు. ఇక ఆయనే మనకు సూర్యుడు చంద్రుడు, ఆయనే కాంతి, ఆయనే జీవజనముల బుగ్గ ఎద్దకి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. అక్కడ ఇంకేమీ కన్నీరు ఉండదు. అది ఎంత సంతోషమో, అది అనుకుంటుంటేనే హృదయం ఉప్పొంగిపోతుంది. ఎంత విశ్రాంతి అక్కడ. విశ్రాంతిలో ప్రవేశిస్తారంట. అది ఇంతంత చెప్పలేదు.
అసలు ప్రభుతో మనం గడుపుతున్నప్పుడే మనకి ఎంతో ఇహలోకంలో ఉంటూ ఉండగానే ఆ విశ్రాంతి కొంచెమన్నా మనం అనుభవిస్తాం. ఎంతో నెమ్మది కదా ప్రభుతో ఉంటే. అని లేఖనాలు ధ్యానిస్తుంటే, ప్రార్థనలో ఉంటే ఎంతో నెమ్మది. కొంచెం బయటికి పోయి లోకంలోకి వెళ్ళు, ఎంత కలవరమో, ఎంత అశాంతం. యేసు ప్రభు దగ్గరికి రండి, మీకు సమాధానం అని మనం కూడా పిలుస్తాం. భూలోకంలో ఉంటూ కూడా ఆయన ఏదో కొంచెం సమాధానం ఈ జీవితంలోకి వస్తేనే అది ఎంతో అని చెప్పేస్తున్నాం. ఈ లోకంలో ఎక్కడ దొరకదమ్మా అట్లాంటిది. అలాంటిది మనం అనుభవిస్తున్నాం. అయితే ఈ లోకమే దాటిపోతాం, ఈ శరీరమే రూపాంతరం పొంది మహిమాదేహాలుగా మనము ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామే. అక్కడ ఎంత నెమ్మది ఉంటుంది అంటావు. అది ఎక్కడ సంతోషం అంటావు. అక్కడ నిత్య సంతోషం వరసల మీద. కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నావు. అది దుఃఖ సమయమా? అది తల ఎత్తుకోవాల్సిన సమయం. నీ విడుదల. ఈ సృష్టి యావత్తు మూలుగుతా ఉందంట విమోచించబడాలని. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విమోచించబడుతుంది అనేది మూలుగుతా ఉంది. మనము కూడా మన శరీరం అందు మూలుగుతున్నామని చెప్తాడు కదా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సోదమ్మా మాట రోమా 8 20 వచనం. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందపో మహిమగల స్వాతంత్రం పొందుదనను నిరీక్షణ గలదై ఏది ఆయన సృష్టి స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మోలుగుచు ప్రసవేదన పడుచునున్నదని ఎరుగుదుము. చూసారా, సృష్టి యావత్తట ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవేదన పడుతుంది 22వ వచనంలో. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. అసలు ఈ మాట పలకడానికి మనకు అర్హత ఉందా? నిజంగా మూలుగుతున్నామా? మనలో మనకు మూలుగుందా? ఈ శరీరం నుంచి నేను విమోచించబడాలనే ఆతృత ఉందా? ఆయన కొరకు కనిపెట్టే గుణం మనకుందా? సృష్టి కనిపెడుతోంది. మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం అంటున్నామే. నిజంగా మనము దాని కొరకు కనిపెడుతున్నామా? దాని కొరకు మూలుగుతున్నామా? ఈ శరీరము ఎప్పుడెప్పుడు వదిలేద్దామా ప్రభు దగ్గరికి? ఎప్పుడెప్పుడు వెళ్దామా? ఆ పర సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉందా? ఎప్పుడెప్పుడు ఈ లోకము ఆత్రంగా అనుభవిద్దామా? ఈ శరీర సంబంధమైన వాటి కోసం పరుగులెత్తుదామా? ఇదే సంగతి. ఇలాగా అందుకే నాకు చదివింది లూకా 21. వాళ్ళు ఏంటంటే తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన వాళ్ళ హృదయమే మందమైపోయింది. అలాగ భూ సంబంధమైన వాటి మీద వారి యొక్క దృష్టి ఉంది. అట్టి వారికి ఆ దినము ఉరి వచ్చినట్టు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు భూమి సంగతులే చూసుకుంటున్నారు. నిజంగా నేడు దినాన న్యూ ఇయర్ కదా, అందరిదే సంతోషం. ఆత్మీయంగా పొందే సంతోషం వేరమ్మా. భౌతిక సంబంధంగా వచ్చే సంతోషం వేరు. ఏంటి భౌతిక సంబంధం అంటే? మనం కూడా సపోర్ట్ చేస్తాం దానికి. అంటే దేనికి? వంటలు వండుకోవడానికి, బట్టలు తట్టుకోవడానికి, చూసుకోవడానికి, అందరు కూర్చొని ఇంకా సరదాగా మాట్లాడుకోవడానికి. ఇది సంతోషమా? ఇందులో నిజమైన సంతోషం మనకుందా? అసలు ఈ శరీర సంబంధమైన వాటి కొరకే మనము మూలుగానే వాళ్ళు వాక్యం చెప్తుంటే, మనం విమోచించబడట కొరకు ప్రభు కొరకు కనిపెట్టాలి అని వాక్యం చెప్తా ఉంటే మనలో మూలుగుందా? దీన్ని బట్టి లోక సంబంధమైన దాన్ని బట్టి ఆనందించడమే ఉంది. న్యూ ఇయర్ లోకి వచ్చినామంటే దేని బట్టి మనం సంతోషించాలా? ఆత్మీయ
సజీయముగా సజీవంగా నాకు నూతన సంవత్సరాన్ని ఇచ్చినావు తండ్రి. దాన్ని బట్టి మనం స్తుతించాలి. హృదయంలో ఉండాలమ్మా సంతోషం, హృదయంలో ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? 24 గంటలు మనకు కలిగిన వాటిని తిరుక్కుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఆ పార్క్ వెళ్ళుకుంటా, లేకపోతే వాళ్ళ బంధువుల దగ్గర పోతే అక్కడ ఎంజాయ్ చేసుకుంటా, కూర్చొని మాట్లాడుకుంటా, పిండి వంటలు చేసుకుంటా, బట్టలు కట్టుకుంటా, ఇందులో సంతోషం ఉందా? నూతన సంవత్సరంలో వెళ్తున్నప్పుడు నీ హృదయం దీన్ని బట్టి ఆనందిస్తుందా? ఆ ఆనందం నిజమాది. ఇది లోకం ఇచ్చే శాంతి గాని దేవుడిచ్చే శాంతి ఇది. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చో, వ్యక్తిగతంగా కూర్చుని ఆయన యందు ఆనందించు, ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు. గత సంవత్సరం అన్నిటినీ మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటాం. నూతన సంవత్సరం కొరకు నా కొరకు ఏం దాచి ఉంచు, ఆయనతో మాట్లాడు, గడుపుతా ఉంటే అప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటే అది నిజమైన సంతోషం. దీనికి మనం విలువిస్తామా? మిగతా వాటికి ఇస్తున్నామా విలువ? వాస్తవంగా చెప్పండి, మీరు నేను లోకంలో ఎక్కువ పర్సెంట్ దేనికి విలువిస్తారు? న్యూ ఇయర్ అంటే ఏమని చెప్తారు? న్యూ ఇయర్ అంటే ఏమని చెప్తారు? నిజంగా ఆత్మీయ సంగతుల కొరకే మనం ప్రాకులాడాల, విలువనివ్వాలా, ఎరగాల. ఇంకెంత కాలం అన్నట్టుగా ఉంటాడు దేవుడు. ఎంత కాలం ఇంకా పాలు తాగిన వారి వలె ఉంటారు. బలమైన ఆహారం ఎప్పుడు మీరు పుచ్చుకుంటారు. అక్కడే ఉంటది కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వయసు వచ్చిన వారు ఎట్లా ఉంటారంట చూద్దాం ఆ మాట. హెబ్రీ 5:14. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగు. అభ్యాసము చేత అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేత ఆత్మీయంగా వయసు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారంటే వారి యొక్క జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఈ స్పర్శ ఇవన్నీ కూడా వివేచించగల శక్తిని కలిగి ఉంటాయి. ఏదన్నా చూస్తున్నావు అంటే మేలు కీడు, దీనివల్ల నాకు మేలా, ఇది నేను చూడడం వలన ఆత్మీయ జీవితం పాడైతుందా లేదా అన్న గ్రహింపు నీ కంటికి ఉంటది. అలాంటి వివేచించగల శక్తిని కంటికి, జ్ఞానేంద్రియమైన కంటికి ఉంటది. ఏమన్నా వింటున్నావా? ఏమన్నా వ్యర్థమైన మాటలు వింటున్నావా? కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వింటున్నావా? ఆ పొగడతలు వింటున్నావా? లేకపోతే నిన్ను పొగడతలు కానీ వాళ్ళ గురించి చెప్పుకునే సంగతులు కానీ వింటున్నావా? ఆ చెవులు వెంటనే వివేచించగలగాలి. నేను మేలా ఈ మాటలు నాకు వినడము కీడా. సమయం వృద్ధా కానియద్దు. అందుకే కొలసీలు అంటాడు కదా, దినములు చెడ్డవి. కనబడట్లేదా మనకు? కనుక నీవు సమయాన్ని పోనీయద్దు. అజ్ఞాని వలె ఉండొద్దు, జ్ఞానుల వలె వివేచన కలిగి ఉండాలి. అక్కడ కూడా వివేచన అనే మాట. అవివేకులము కాకుండా జ్ఞానుల వలె దేవుని చిత్తమేమి ఎరగాలి. అట్లున్నాడు. అటు వయసు వచ్చిన వారమైన ఒకవేళ మనం అట్లా ఉంటే ఈ యొక్క మేలు కీడులు వివేచించే జ్ఞానం మనకు కలిగి, ఆ వివేచన ఉన్నవాడు తింటూ తాగుతూ ఉన్నప్పుడు లేకపోతే దేవుని మరచి దాంట్లో మునిగి లేస్తూ ఉన్నప్పుడు వాడికి ఏముంటది తెలుసా? భయం ఉంటది, వణుకు ఉంటది. మెలకు ఉన్నోడికి వణుకు ఉంటది. నేను కరెక్ట్ గా వేలో వెళ్తున్నానా? ఒకవేళ ఇప్పుడు నా దేవుడు వచ్చినాడు అనుకో, నేను అందరి మధ్యలో కూర్చుని మాట్లాడుతున్నానే, సరదాగా కబుర్లు చెప్తున్నానే, ఇష్టానుసారంగా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నామే, నేను పాపం చేస్తున్నాను కాదా? అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక దివారాత్రములు అన ధర్మశాస్త్రమును ధ్యానించుచు ఉన్నవాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. మరి నువ్వు అపహాసకుల దగ్గర కూర్చుంటూ ఉన్నప్పుడు నీకేం రావాలి? భయం రావాలి. నీకు మెలకు ఉంటే నీకు భయం ఉంటుంది.
నీకు టైం దేవునికి కేటాయించకుండా, ప్రార్థనకి కేటాయించకుండా, బైబిల్కి కేటాయించకుండా ఎంతసేపు ఉన్నా ఈ న్యూ ఇయర్ హడావిడిలో మునిగి లేస్తా ఉంటున్నప్పుడు నిజంగా నీకు మెలకు కలిగిందా అయితే నీకు భయం ఉండదు. ఇప్పుడు భయపడిన వాడివి సరి చేసుకోగలుగుతా. భయం లేదు. మరి ఎక్స్ట్రా అండి అంటారు కదా, ఓవర్ అంతా ఉండకూడదు అంటాం కదా, అట్లా భయం లేకుండా ఈ పండగ దినాలు ఎంజాయ్ అంటాం కదా, దేవుడు చెప్పినాడు అట్లా. పండగ దినాలు తప్పించి మిగతా దినాల్లో మెలకు ఉండు తల్లి అన్నాడా? ఇందాక చదివినాం కదా, అట్లా అన్నాడా? లూకాసు 21 ఏమన్నాడు? 36 చివర్లో ఏమన్నాడు? ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండు. నువ్వు ఎల్లప్పుడు ఉండాలా మెలకువ నీకు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మెలకువ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మత్తులో ఉన్నారని లెక్క. అక్కడే రాయబడింది, తిండి మత్తు, తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన వాళ్ళ హృదయం ఎట్లయిపోయింది? మందం అయిపోయింది. చెప్తుంటే కూడా అది అర్థం చేసుకోలేని హృదయం. మందం అంటే మనకు తెలుసు కదా, చెప్తాం కదా, నిప్పులు అలాంటివి. పల్లెటూరు వాళ్ళైతే మనమంటే నిప్పులు తీసి పొయ్యిలో ఏమంటే కాలిపోతే మన చేతి. వాళ్ళు చాలా ఈజీగా బయటపడిన నిప్పులు అట్లా లోపలికి అనిస్తారు. వాళ్ళ చేతులు అంతా హార్డ్గా ఉంటాయి, రఫ్ అయిపోయి ఉంటాయి. అంటే మనకు అట్లా పట్టుకోలేదు కనుక అవి వెంటనే మనకు ఆ బాధ తెలుస్తుంది. వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఏమైపోయింది? ఆ చర్మం మందం అయిపోయింది. అలాగా ఎంత వాక్యం చెప్తున్నా, ఎన్ని సంగతులు మన ముందు కలుగుతున్నా, ఏమైపోయింది? హృదయము మందమైపోయింది. దేని వల్ల మందం అయిపోయిందంటే తిండి మత్తు ఐకవించ. అదే ఇంపార్టెంట్. ఆ తర్వాత సెకండ్ దేవుడు, ఫస్ట్ అప్పము మొదట ఎవరికి ఇచ్చిందామె? తను తన బిడ్డకి ఇచ్చుకుంది, లేకపోతే బిడ్డకి ఎత్తి పెట్టుకుందా? మొదట. అందుకే కరువు దినాల్లో అందరూ శ్రమపడిన ఆమె శ్రమపడ్డా ఎంతో సునాయాసంగా క్షేమంగా కరువు దినాలు మంచిగా పోషించబడి. ఇవన్నీ పరీక్షలు సుమి, నీకు రాబోయే ఆశీర్వాదానికి పరీక్షలు. నువ్వు తేలిగ్గా తీసుకుంటున్నావు, మనుషులు అందరు పోయేదో వెళ్ళిపోతావు. నువ్వు ప్రత్యేకంగా నీవు వినబడుతున్న సంగతులు నువ్వు ఎరుగవా? ప్రతి దినము వింటున్న సంగతులు నువ్వు ఎరుగవా? వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు ఎట్లా ఉండాలా? మెలకువ కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారంట? భయం కలిగి ఉంటారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి భయం ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే సరి చేసుకుంటారు. మెలకువ లేని వాళ్ళకి భయం ఉండదు అసలు. ఎప్పుడు వస్తుంది తెలుసా భయము? 26లో చూస్తున్నామా, ఆకాశమంది శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడికొల్తారు. ఇప్పుడు భయం ఉన్నోడు సరి చేసుకుంటాడు. ఇప్పుడు భయం లేనోడు ఎప్పుడు భయం కలుగుతుందమ్మా? అప్పుడు వస్తుంది భయం. ధైర్యం చెడిపోతుంది. అదే అకస్మాత్తుగా. ఇప్పుడు భయం లేదు అంటే వాడికి ఎట్లున్నా అంటే ధైర్యంగా ఉన్నాడు, హ్యాపీ, నిశ్చింతగా ఉన్నాడు కనుక వాడికి ఎట్లా వస్తుంది ఆ దినం? అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు వాడి మీదికి. ఎంతే. మనం ఎక్కడ ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం. దినములు వాళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఎంజాయ్ చేసేటట్టుగా లేదు దేవుడి అక్కడ. అండర్ గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అన్నది ఎరగాల ఆత్మీయమైన నేత్రాలతో, పైన సంగతులు కాదు. ఎందుకొరకు నీవు నేను బ్రతికున్నాం? దేనికోసం? ఎంజాయ్మెంట్ చేయడానిక? అందుక భూమి మీద పెట్టింది మనల్ని. దేని నిమిత్తం? గ్రహిస్తాం, సరి చేసుకుందాం. మన పట్ల ఆయన ఉద్దేశాన్ని సంపూర్ణంగా మనం నెరవేరుస్తాం. దేవుడు కోరినట్లు మనం ఆ రీతిగా ఉండటం వల్ల మనకు, మన కుటుంబానికి మనము మెలకుగా ఉండి సంరక్షించుకోగలం. మనం మన కుటుంబాన్ని, సంఘాన్ని. వాళ్ళందరి దగ్గర పోయి అందరినీ మనం మార్చలేదు.
వాక్యం మన దగ్గరికి వస్తుంది. మనం మెలుకొందాం, సరి చేసుకుందాం. పక్కన ఇవన్నీ కనపడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు మునిగి లేయద్దు. జాగ్రత్త కలిగి మనకు అప్పగించిన పని మనం చేస్తాం. ప్రార్థన భారం ఏ రకమైన భారం ఎవరికి ఇచ్చినాడో దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తాం. అంకుల్ అంటారంట ఒకసారి, బాక్సింగ్ అంకుల్, తిమ్మతి అంకుల్ చెప్తారు కదా, సాక్ష్యంలో ఉంది. బాక్సింగ్ ఇక్కడ కాదు విశ్రాంతి, పరలోకంలోనే. ఇక్కడ కాదు విశ్రాంతి, ఇక్కడ పడుకున్నా మన శరీరం విశ్రాంతి తీసుకుంటది కానీ మన ఆత్మ మెలకువగా ఉంటుంది. ఇక్కడ కాదు రెస్ట్. అర్థమైతా ఉందా మనకు? మనం రెస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడగా, పరలోకంలో మెలకువగా ఉండాలి ఎప్పుడు, ఎల్లప్పుడు. అలాంటప్పుడే మనం ఇతరులను బలపరచగలం, రాబోయే సంగతులు మనం గుర్తించి సరి చేసుకోగలం. అంతేకాదు ప్రభు రాకడ ఏ క్షణమైనా మనం ఎత్తపడగలం. రీతిగా మనం సరి చేసుకున్నట్లు, దేవుడు కోరినట్లుగా మనం ఉండనట్లు దేవుడు మనందరికి కూడా సహాయం చేయండి కాక. ఆమేన్. ప్రేమ తండ్రి, పరలోకమైన మా దేవ, ఈ రాత్రి కాలంలో నాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగంలో బట్టి వందనము చెల్లించుకుంటున్నాం. అంతని లేక 21 మరి 34 ప్రకారం ప్రవాహం మీ హృదయంలో తిండి ఉన్నట్టు నాయకు విచారం మందంగా ఉన్నాను ప్రభావ. అది అకస్మాత్ మీ మీరు వచ్చినట్లు దేవా రాకుండా మీ విషయం మీరు జాగ్రత్త కలిగి ఉండాలని మీరు హెచ్చరిస్తూ వచ్చారని రాష్ట్రాల ద్వారా అందుకే వందనం. అవును తండ్రి, ఇంకా ప్రభావనైనా మరి భయం లేని జీవితం, జాగ్రత్త లేని జీవితం, అంతేగా లోకానుసారమైన మరి తిండి దేవానాయక విచారంతో ఉన్నానే కానీ ఇంకా ప్రభుకి ప్రథమ స్థానం లేని దానిగా ఉన్నానని ఈ పాత్రలు ఒప్పుకుంటున్నాను. రైతు క్షమించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. అంతేగా దినం చెడ్డది సమయం పోయి సద్వినియోగం చేసుకోవాలని, అజ్ఞానం వల్ల నడుచుకోవాలని అయితే నాకు బుద్ధి కలగడానికి రాయిస్తూ వచ్చినావు. కానీ చదవడం వరకు చదువుతున్నాం కానీ ప్రభువానైనా భయం లేని జీవితంలో ఉన్నాను. ప్రభు దినాల్లో ఉన్నామని గుర్తించలేని దానిగా గుడ్డి దానిగా ఇంకా తడవలాడేదానిగా ఉన్నాను ఒప్పుకుంటున్నాను. రైతు క్షమించండి ప్రభు, నన్ను కరుణించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ప్రభు మీరు ఎప్పుడు వచ్చినా మెలకువగా ఉన్నట్లుగా ప్రభు నేను ఇంకా సిద్ధపడలేదు పాసనలు ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే బలహీనతలు చూపించేదానిగా ఉన్నాను, నన్ను నేను సమర్థించుకునేదానిగా ఉన్నాను. రైతు క్షమించండి ప్రభు, కృప చూపించండి ప్రభు. వయసు వచ్చిన వాటిలో దేవాలయ మంచి మేలు కీడుని వివేచించలేని దానిగా ఉన్నాను ప్రభు. ఇంకా నేను కూడా పాలు తాగేదానిగా ఉన్న బలమైన ఆహారం దేవా తినలేని దానిగా ఉన్నాను పాసనలు ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు మరి సమయం దొరికినప్పుడు ఇన్ని పనులున్న వాటన్నిటి పక్కన పడేసి నీ పాదసనిలో కూర్చునిలే నీ దానిగా ఉంటున్నాను. అందుకే అనేక సమయాలు పోగొట్టుకున్నానని నీ పాసనలు ఒప్పుకుంటున్నాను. మరి ఎంతగానో ప్రభుత్వమైన ఏర్పరచుకుంటే ఇంటిలో ఎంతో పని ఉంది, అయినప్పటికీ నీ పాద సన్నిధే ముఖ్యమని ఎరుగుతూ వచ్చింది ప్రభు. నేను రాత్రి కాదు నాతో మాట్లాడుతూ వచ్చిన ఒంటరిగా ఉన్నాడు ప్రభుతో మాట్లాడు, మరి ప్రభుతో మాట్లాడేదానిగా పొందుకునేదానిగా సిద్ధపడుతుంది. బలహీనతలన్నీ క్షమించండి ప్రభు, నన్ను కడగండి ప్రభు, శుద్ధీకరించండి ప్రభు. మెలకువగలిగినప్పుడు ప్రార్థన చేసే గుంపులో ప్రార్థన చేసేదానిగా నేను ఉండగలిగినట్లుగా ప్రభు, నా విషయమే కాదు ప్రభు మరి అనేక విషయంలో ప్రార్థించేదానిగా నేను ఉండగలిగినట్లుగా ప్రభు భారము దయచేయండి, మెలకువ దయచేయండి ప్రభు. నేను ఎప్పుడూ నేను అనారోగ్యాన్ని ఆసరా చేసుకోకుండా సహాయం చేస్తామని ప్రార్థిస్తుంటున్నాను. మరోసారి నన్ను హెచ్చరిస్తూ వచ్చిన నీ హెచ్చరిక మాటలన్నీ బట్టి వందనములు చెల్లించుకుంటూ దాన్ని కూడా నూతన సంవత్సరంలో ఏదైతే నా నీటిని రాసిస్తున్నారో నేను అడిగితే జీవించగలిగినట్లుగా నాకు మీరు ముందుండండి, ఆలోచించి నడిపించండి. పరిశుద్ధ ఆత్మదేవా నాకు బోధించండి ప్రభు. నేను బలహీనరాలి ప్రభు, నన్ను బలపడుతుంది ప్రభు. ఏది నేను ఏది కీడ కూడా నేను తెలుసుకున్నా, ఏ గుంపులో నేను ఉన్నాను, ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను వాటిని వివేచించేదానికి కూడా
ప్రభావ నాకు మీరు సహాయం చేసి నడిపించండి ప్రభావ. వట్టి మాటలు విముక్తుడగానే ఉండగలిగినట్టుగా మీరే సహాయం చేయండి ప్రభావ. నేను దాన్ని నేను స్వతంత్రించుకోవాలి, అదే మీ ఆశ ప్రభావ. మీ రాజ్యానికి సిగ్గులేని ముఖంతోనైనా మరి ఎదుర్కొనే గుంపులో నేను ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు ప్రభావ. మీరు అక్కడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే లోపల అంతరంగ స్వభావంలో ఆశతో ప్రభావ నేను నీ బిడ్డనయ్యా, నేను ఎప్పుడు వచ్చినా నీతో ఉంటాను, ఒక ధైర్యం కలిగిన జీవితం నేను జీవించగలిగినట్లుగా, అంతేకాదు ఆ ప్రభు మీద ఆశ పెట్టుకోగలిగినట్లుగా నన్ను ఇంకనూ నూతనపరిచి పవిత్రపరిచి మీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని శత్రు బంధకం ఇంకా నన్ను ఎక్కడ అడ్డు ఆటంకాలు కలిగిస్తున్నాయి వాటన్నిటినీ ప్రభావ నన్ను మీరు స్వస్థపరిచి ప్రభావ మీరు కోరుకున్న విధానంలోకి వచ్చినట్లుగా నన్ను సిద్ధపడతామని, అట్లా ఎల్లప్పుడు మెనకులు కలిసి ఆర్థించేదాన్ని నన్ను ఎంతైనా మీరు సిద్ధపరిచి నూతన సంవత్సరం నూతనంగా ప్రభావ నా కొరకే నన్ను సిద్ధపరిచి నా నూతన అనుభవాలతో నేను నడిపించబోతున్న దేవుడు అని సమస్త నీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను కడిగి శుద్ధీకరించి సమకూర్చున్నావని శృతిస్తూ కనపరుస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో శుద్ధించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.